హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను కాకడం పూల వీడియో అయితే ఒకటి షేర్ చేశాను కదండి. దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. అంటే మనము అందులో ఎక్కువ లెంత్ అవుతుందని వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో అందులో మనము సింగిల్గా ఉండేవి పువ్వులు అయితే తీసుకున్నాం కదండి. అంటే చిన్న కాకడం పుల్లాగా. సో అవి మనం ఇక్కడ అల్లుకునే విధానం చూపిస్తున్నాండి. ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది. పిల్లలు ఉండేవాళ్ళు మీకు స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ అలా జరిగేటప్పుడు పిల్లలకి మీకు పువ్వులు అనేవి టైంకి దొరకనప్పుడు ఇలా మీరు తయారు చేసి పెట్టేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మనకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవే యూజ్ చేస్తున్నారు కదండి. అలా మనము ఇంట్లో ఉన్న టిష్యూ పేపర్స్తో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చి ఇవి మనకి కనకాంబరం లాగా ఉండే ఫ్లవర్స్ అండి. టిష్యూ పేపర్కే నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి దాన్ని డ్రై చేసుకొని ఇలా కనకాంబరం పువ్వులాగా తయారు చేసుకున్నాండి. మీకు కావాలంటే షేర్ చేస్తాను, అది కావాలంటే తయారు చేసి. మళ్ళీ ఇక్కడ నేను ఫస్ట్ ఒక మెథడ్ చూపిస్తున్నాను చూడండి. మనం ఈజీగా ఇలా సూదితో అయినా కుట్టుకోవచ్చండి మాలలాగా. లేదంటే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మల్లె మొగ్గలు కూడా షేర్ చేస్తానండి టిష్యూ పేపర్తో. అవి కావాలంటే ఈ వీడియో తర్వాత కానీ వీడియో ముందు కానీ వస్తుంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే పూలు అల్లేది మీకు ఈజీగా కావాలన్నా కూడా కామెంట్ చేశారంటే అవి ఎలా అల్లుకోవాలి ఈజీగా అనేది కూడా షేర్ చేస్తాను. ఇక్కడైతే మనము గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనకు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని మనం టిష్యూ పైన పెట్టేసి, అంటే టిష్యూ పేపర్ మీద మనము గ్రీన్ కలర్ని యాడ్ చేసుకొని దాన్ని మనము డ్రై చేసుకొని కూడా మనము గ్రీన్ కలర్ అంటే ఆకుల్లాగా వచ్చేటట్టు మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు కామెంట్ చేయండి, అది కూడా కావాలంటే నేను చేస్తాను. ఇక్కడ వచ్చి నేను అన్నీ ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ కుట్టుకుంటున్నాను. చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకొని మనము డ్రై ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే తడి తగలకుండా ఉన్నంత వరకు ఇవి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయండి బాగా. అంటే ఇవి మనకు తడి తగిలితే మెత్తబడిపోయి మనకు అది పోతుంది టిష్యూ పేపర్ కాబట్టి. లేదంటే మనకి ఎన్ని రోజులైనా మనము వీటిని స్టోర్ చేసుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవి ఎలా అయితే పెట్టుకుంటూ ఉంటామో, సో ఇవి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పక్కన, మనకి ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇవి టిష్యూ పేపర్తో తయారు చేసుకున్నట్టు. ఎలా ఉన్నాయనేది తప్పకుండా అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈ మెథడే కాకుండా ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. మనం వాటిల్లోనే మనము 2 ఫ్లవర్స్ని, అంటే ఒకటే ఫ్లవర్ని పెద్దదిగా చూపించాను కదండి, పెద్ద ఫ్లవర్స్ అని. అంటే ఇటు సైడ్ అటు సైడు అది మనకు ఇలా ఉండిపోతుంది. అంటే సింగిల్గా కాకుండా 2 సైడ్స్ ఒకటే విధంగా ఒకటే ఫ్లవర్ లాగా వస్తుంది. అవి ఈజీగా ఈ విధంగా అల్లేసుకోవచ్చు. మనకి పేపర్స్ చూసేదానికి ఎలా ఉన్నాయంటే మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు. కాకడం మల్లెలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. మనకు బయట తీసుకునే పువ్వులాగానే ఉన్నాయి. హ్యాపీగా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా మధ్యలో కనకాంబరం లాగా, అలాగే ఆకు కానీ అవి వేసుకున్నట్టుగా అల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసేదానికి. మనకి ఈ ఫ్లవర్స్ అయితే మనకు కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అప్పుడు కూడా స్కూల్లో పిల్లలు కూడా పెట్టచ్చు. చూస్తున్నారు కదండి, ఈజీగా ఈ విధంగా అల్లేసుకోవచ్చు. ఇంకా ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియో నేను కామెంట్లో పిన్ చేస్తాను, లేదంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. రీసెంట్గానే అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ మెథడ్ అండి. చూడండి ఎంత ఈజీగా మనం అల్లేసుకున్నామో. మనకి చాలా బాగున్నాయి కదా చూసేదానికి కూడా ఫ్లవర్స్ అయితే. మీకు నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి టిష్యూ పేపర్తో అయితే. ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఫుల్ వీడియో ఉంది చూడండి. అలాగే మల్లె మొగ్గలు వీడియో కూడా ఉంది, ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.